భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల సమస్యలపై స్థానిక తహసీల్దార్కి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందకే గద్దె దింపామని ఐఏఎస్ఎఫ్ నాయకులు అన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు సుమారు 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉంచారని వాటిని తక్షణమే విడుదల చేయాలని తెలిపారు. విద్యార్థుల సమస్యలు తీర్చుకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడవస్తా ఉన్నా సరే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థులు ఉసురు పోసుకొని విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించలేదు, అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా తన పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా గద్దె దించుతామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల 158 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఈ రోజు పెండింగ్ లో ఉంది. ఓ పక్క విద్యార్థులు బనిదాలాన్ని కలపడతా ఉన్నాయి, ఓ పక్క ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు చదవలేకపోతా ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు ప్రభుత్వ కళాశాలలో విద్యారంగ విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని చెప్పనేసి అంటే మూలిగే నక్క మీద తాడిపట్టు పన్నదంత చిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మీ సెక్రటరేట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, భవిష్యత్తు కార్యక్రమాలలో ఏఎస్ఎఫ్ తీసుకుంటుందని తెలియజేస్తూ అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, బస్ పాసులకు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుంటూ ఎండనక వాననక తన పిల్లలు తనలాగా కష్టపడకూడదని చెప్పేసి వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇటు విద్యార్థులు చదువుకోవటానికి వచ్చే క్రమంలో హాస్టల్ విద్యార్థులు కాకుండా ఇంటికాడ నుంచి వచ్చే విద్యార్థులకి బాక్సులు అందించడంలో వాళ్ళ తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా అయితే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న